హాయ్ అందరికీ. ఈ వీడియోలో వచ్చేసి ఎఫ్ఏక్యూ 8 అన్నమాట. మీరు అడిగిన ఇంట్రెస్టింగ్ క్వెషన్స్‌కి ఈ వీడియోలో ఆన్సర్ ఇవ్వబోతున్నాను. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. సో ఫస్ట్ క్వెషన్ వచ్చేసి నిఖిల్ అడుగుతున్నారు. అన్న, ఒకవేళ రాయల్ రంబల్‌ని రోమన్ రీన్స్ గనుక గెలిచి రోమన్ రీన్స్ సీఎం పంక్‌ని సెలెక్ట్ చేసుకుంటే అండ్ రస్సెల్ మేనియాలో కోడీ వర్సెస్ రెండీ మ్యాచ్ జరుగుతుందా? సో ఇప్పుడు ఒకవేళ రోమన్ రీన్స్ వర్సెస్ సీఎం పంక్ మ్యాచ్ వెళ్తే రస్సెల్ మేనియాలో కోడీ వర్సెస్ రెండీ మ్యాచ్ జరగచ్చు. బట్ ఇప్పుడున్న ప్లాన్ ఏంటంటే మనకి రోమన్ రీన్స్ రాయల్ రంబల్‌ని గెలిచిన తర్వాత కోడీ రోడ్స్‌ని సెలెక్ట్ చేసుకుంటాడని. సో రస్సెల్ మేనియా 42లో కోడీ రోడ్స్ వర్సెస్ మన రోమన్ రీన్స్ మధ్య మ్యాచ్ జరుగుతుందని అప్డేట్ ఉంది కదా. సో అలా చూసుకుంటే రోమన్ రీన్స్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ జరగచ్చు. కోడీ వర్సెస్ రెండీ మ్యాచ్ రస్సెల్ మేనియాలో జరగకపోవచ్చు. బట్ ఒకటైతే గుర్తుపెట్టుకోండి, కోడీ వర్సెస్ రెండీ మ్యాచ్ ఫ్యూచర్లో కంపల్సరీగా జరగాల్సిందే. సో టైం దగ్గరకు వచ్చేసిందని చెప్పాలి. సో ఇప్పుడు ఈ మ్యాచ్ ఉంది కదా, డ్రూ వర్సెస్ కోడీ మ్యాచ్ ఉంది. ఆ మ్యాచ్లో కనుక రెండీ వస్తే సో రెండీ వర్సెస్ కోడీ మ్యాచ్కి ఫ్యూడ్ స్టార్ట్ అయిపోతుంది. సో అప్పుడు కోడీ వర్సెస్ రెండీ మ్యాచ్ జరగచ్చు. బట్ ఒకవేళ మన డబ్ల్యూడబ్ల్యూఈ ఇప్పుడు రోమన్ రీన్స్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ వద్దనుకుంటే రస్సెల్ మేనియా 42లో సో బెటర్ ఆప్షన్ ఏంటంటే కోడీ రోడ్స్ అపోనెంట్గా రెండీ ఆర్టెన్. సో ఖచ్చితంగా కోడీ వర్సెస్ రెండీ మ్యాచ్ ఫ్యూచర్లో కంపల్సరీగా జరుగుతుంది. కానీ అది రస్సెల్ మేనియాలోనే జరుగుతుందని గ్యారంటీ లేదు. అంటే ఇప్పుడు ప్లాన్స్ డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. రస్సెల్ మేనియా కోసం కోడీ వర్సెస్ రోమన్ అంటున్నారు కాబట్టి కోడీ వర్సెస్ రెండీ రస్సెల్ మేనియాలో జరగకపోవచ్చు. బట్ ఒకవేళ డబ్ల్యూడబ్ల్యూఈ ఆల్టర్నేట్ ప్లాన్స్ యూజ్ చేస్తే కనుక కోడీ వర్సెస్ రెండీ వెళ్ళొచ్చు, లేదంటే కోడీ వర్సెస్ పంక్ వెళ్ళొచ్చు. సో ఇవి రెండు బిగ్గెస్ట్ మ్యాచెస్ ఉంటాయి. కోడీ రోడ్స్కి అపోనెంట్గా కూడా వీళ్ళే ఉంటారు. సో నెంబర్ 1 పొజిషన్లో రోమన్ ఉన్నాడు అండ్ నెంబర్ 2లో రెండీ ఉన్నాడు అనమాట మన కోడీ అపోనెంట్ లిస్టులో రస్సెల్ మేనియా కోసం. కానీ ఒకటైతే ఫైనల్, కోడీ వర్సెస్ రెండీ మ్యాచ్ కన్ఫర్మ్గా జరుగుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి శ్రీకాంత్ అడుగుతున్నారు, డ్రూ మ్యాకెండర్కి పుష్ ఇస్తుందా ఇవ్వదా డబ్ల్యూడబ్ల్యూఈ? సో పుష్ అనేది ఇప్పుడు ప్రజెంట్ న్యూ జనరేషన్ సూపర్ స్టార్స్ని రెడీ చేస్తుంది. సో దానిలో భాగంగానే మనకి నచ్చిన సూపర్ స్టార్స్ లైక్ డ్రూ మ్యాకెండర్ కావచ్చు, రోమన్ రీన్స్ కావచ్చు, అండ్ ఇప్పుడు జాన్ సీనా కావచ్చు, పెద్ద పెద్ద సూపర్ స్టార్స్కి ఎవ్వరికి అంత పుష్ లేదన్నమాట. ఎందుకంటే న్యూ జనరేషన్ స్టార్స్ వాళ్ళని ఓడించాలి. సో అందుకనే ఏ సూపర్ స్టార్కి ప్రజెంట్ ఉన్న పెద్ద సూపర్ స్టార్స్కి ఎవ్వరికి అంత పుష్ లేదు. సో ఫ్యూచర్లో వస్తుందా అంటే సో కన్ఫర్మ్గా పుష్ అనేది ఇస్తుంది డబ్ల్యూడబ్ల్యూఈ. సో ఆల్రెడీ డ్రూ మ్యాకెంటర్ ఒక పాండమిక్ ఎరాలో నడిపించిండు, డబ్ల్యూడబ్ల్యూఈ నడిపించిండు. బట్ అలాంటి సూపర్ స్టార్కి అంత కరెక్ట్గా చూపిస్తలేదు. బట్ ఇన్ ఫ్యూచర్లో కంపల్సరీగా డ్రూ మ్యాకెంటర్కి డబ్ల్యూడబ్ల్యూఈ పుష్ ఇస్తుంది. సో కంపల్సరీగా వరల్డ్ ఛాంపియన్షిప్ అయినా లేదంటే విన్ ఛాంపియన్షిప్ అయినా కంపల్సరీగా విన్ అవ్వాల్సిందే మన డ్రూ మ్యాకెంటర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వినయ్ అడుగుతున్న మ్యాట్ రిడల్ రిటర్న్ అప్డేట్. సో మ్యాట్ రిడల్ ఖచ్చితంగా డబ్ల్యూడబ్ల్యూలో వచ్చే ఛాన్స్ లేదు ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో అయితే. ఎందుకంటే మన మ్యాట్ రిడల్ని డబ్ల్యూడబ్ల్యూఈ రిలీజ్ చేసింది. సో ఎందుకు రిలీజ్ చేసిందంటే తన బిహేవియర్ కరెక్ట్గా ఉండేది కాదు. సో తన ఎయిర్పోర్ట్లో వెళ్ళినప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూఈ ఒకే దగ్గర జరగదు కదా. సో డిఫరెంట్ కంట్రీస్లో జరుగుతుంది. అలా కంట్రీస్కి షిఫ్ట్ అయ్యేటప్పుడు అక్కడ ఎయిర్పోర్ట్లో వేరే వాళ్ళతో బిహేవియర్ కరెక్ట్గా లేదు మన మ్యాట్ రిడల్ది. సో అందుకనే మన డబ్ల్యూడబ్ల్యూఈ రిలీజ్ చేసింది. అండ్ ఇంకొకటి కొంచెం డ్రగ్స్ కూడా తీసుకుంటున్నట్టుగా అప్డేట్ అయితే వచ్చింది. సో అలాంటి సూపర్ స్టార్ని ఖచ్చితంగా మన డబ్ల్యూడబ్ల్యూఈ రిలీజ్ చేస్తుంది. సో ఇప్పుడు నువ్వెంత మంచిగా ఫైట్ చేసినా, నువ్వెంత బాగా పర్ఫామ్ చేసినా, నీ బిహేవియర్ బాగా లేకపోతే మన డబ్ల్యూడబ్ల్యూఈ ఆ సూపర్ స్టార్ని రిలీజ్ చేస్తుంది. అందుకని మన మ్యాట్ రిడల్ రిలీజ్ అయిపోయిండు. అండ్ అది ఇంకా తగ్గలేనట్టుగానే తెలుస్తుంది. సోషల్ మీడియాలో ప్రజెంట్ డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్స్ని తిడుతూనే ఉంటాడు. సో రోమన్ రీన్స్ని తిడతాడు, బ్రాక్ లెస్నర్ని తిడతాడు, సీఎం పంక్ని తిడతాడు. సో అలా తిట్టడం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూఈ ఈ సూపర్ స్టార్ని తీసుకుందాం అన్నట్టుగా ఏం ఆలోచించదు. సో ప్రజెంట్ మ్యాట్ రిడల్ ఆ సిచ్యువేషన్లో ఉన్నాడు. మేబీ ఆ బిహేవియర్ అనేది చేంజ్ చేసుకుంటే ఖచ్చితంగా డబ్ల్యూడబ్ల్యూలో వస్తాడు. ప్రజెంట్ అయితే ఏ అప్డేట్ లేదు మ్యాట్ రిడల్ డబ్ల్యూడబ్ల్యూలో వస్తాడు అనేదానికి. బట్ ఒకవేళ ఇన్ ఫ్యూచర్లో ఆ బిహేవియర్ కనుక చేంజ్ అవుతే అంత మంచిగా ఉంటే ఇప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూఈ తీసుకుంటుంది, మ్యాట్ రిడల్ డబ్ల్యూడబ్ల్యూలో వస్తాడు. సో ప్రజెంట్ అయితే మ్యాట్ రిడల్ డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేయడానికి ప్లాన్స్ ఏమీ లేవు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి లక్ష్మణ్ అడుగుతున్నారు, గుంతర్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్. సో ఈ మ్యాచ్ చాలా చాలా పెద్ద మ్యాచ్. ఎందుకంటే గుంతర్ రీసెంట్ టైంలో చాలా మంచి పేరు సంపాదించినాడు అండ్ జాన్ సీనాకి రిటైర్ చేసినాడు. అండ్ మన గుంతర్ ఒక మాట ఎప్పుడు చెప్తుంటాడు, సో నేను పెద్ద పెద్ద సూపర్ స్టార్స్తో ఫైట్ చేయాలనుకుంటాను. సీఎం పంక్ లాంటి సూపర్ స్టారు, బ్రాక్ లెస్నర్ లాంటి సూపర్ స్టారు. బ్రాక్ లెస్నర్ అంటే మన గుంతర్కి డ్రీమ్ మ్యాచ్.
బ్రాక్‌తో ఫైట్ చేయాలని. నేను రోమన్ రైన్స్ లాంటి సూపర్ స్టార్స్‌తో ఫైట్ చేయడానికి ఇంట్రెస్టెడ్‌గా ఉన్నాను అని మన గుంతరు ఇంతకుముందు చాలా సార్లు చెప్పిండు. సో, అలా చూసుకుంటే ఫ్యూచర్‌లో ఇప్పుడైతే కాదు. సో, మేబీ దీనికి టైం పట్టొచ్చు. గుంతర్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ ఫ్యూచర్‌లో జరగొచ్చు. ప్రెజెంట్ అయితే కొంచెం కష్టం అని చెప్పాలి. ఆ మూమెంటం లేదు. ఆ డైరెక్షన్ లేదు గుంతర్ వర్సెస్ రోమన్ రైన్స్‌కి. సో, ఒకవేళ క్రౌన్ జ్యువెల్ టైంకి గుంతర్ ఛాంపియన్‌గా ఉండి, రోమన్ ఛాంపియన్‌గా ఉంటే మేబీ చెప్పలేం గానీ, ప్రెజెంట్ అయితే గుంతర్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్‌ని ప్లాన్స్ చేస్తలేదు. సో, ఒకవేళ ప్లాన్స్ కూడా చేయదు నాకు తెలిసి ఇప్పుడే. ఎందుకంటే ఎవరు ఓడిపోయినా గానీ ఇద్దరికీ ఇంపాక్ట్ పడతది. గుంతర్ ఓడిపోయినా కరెక్ట్ ఉండదు. ఇటు రోమన్ రైన్స్ ఓడిపోయినా కరెక్ట్‌గా ఉండదు. ఏం ఫ్యూల్ లేదు కాబట్టి ఫ్యూచర్‌లో కొంచెం టైం పట్టొచ్చు ఈ మ్యాచ్‌కి. సో, ప్రెజెంట్ జరిగే ఛాన్స్ అయితే లేదు. ఫ్యూచర్‌లో జరగొచ్చు. అండ్ నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి ఆర్-ట్రూత్ గురించి. సో, ఆర్-ట్రూత్ డబ్ల్యూడబ్ల్యూఈతో సైన్ చేసినప్పటి నుండి ఒక జోకర్ లాగానే కనిపిస్తుండు. ఒక ప్రాపర్ మ్యాచ్, ఒక ప్రాపర్ ఫ్యూడ్ ఇవ్వదా డబ్ల్యూడబ్ల్యూఈ అని ఇలా అడుగుతున్నారు. సో, చూడండి మన డబ్ల్యూడబ్ల్యూఈ అంటే ఓన్లీ రెజ్లింగ్ అనే కాదు. అన్నీ ఉంటాయన్నమాట. సో, మ్యూజిక్ ఉంటది. కొన్ని కొన్ని కన్సర్ట్స్ చేస్తారు. ఇప్పుడు మ్యూజిక్ కావచ్చు అండ్ మన గ్రేసన్ వాలర్ ఎఫెక్ట్ కావచ్చు. సో, ఫన్‌కి ఫన్ ఉంటది. యాక్షన్‌కి యాక్షన్ ఉంటది. అండ్ ఇటు ఎంటర్‌టైన్‌మెంట్‌కి ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటది. సో, అన్నీ కలగలిపిందే మన డబ్ల్యూడబ్ల్యూఈ. ఓన్లీ డబ్ల్యూడబ్ల్యూఈ అనే కాదు. వేరే రెజ్లింగ్ కంపెనీ అయినా సరే. సో, అన్ని విధంగా చూస్తారు. సో, ఇప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూఈ ఆర్-ట్రూత్‌ని ఏ కేటగిరీలో చూస్తదంటే ఫన్ చేసే విధంగా, ఫ్యాన్స్‌కి ఎంటర్‌టైన్ చేసే విధంగానే చూస్తది. సో, ఆ టైప్‌లోనే చూపిస్తుంది తప్ప వేరే విధంగా చూపిస్తలేదు. సో, అది మెయిన్ ఇంపార్టెంట్. సో, ఇప్పుడు ఆర్-ట్రూత్ దాంతో హ్యాపీగా ఉన్నాడు కాబట్టి ఆర్-ట్రూత్ స్టిల్ ఇంకా డబ్ల్యూడబ్ల్యూఈలో ఉన్నాడు. ఫ్యాన్స్‌కి ఎంటర్‌టైన్ చేస్తున్నాడు. సో, ఖచ్చితంగా ఆర్-ట్రూత్ అని ఇలాంటి సూపర్ స్టార్స్ డబ్ల్యూడబ్ల్యూఈకి అవసరం. ఎందుకంటే ఇప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూఈలో కొంతమంది సూపర్ స్టార్స్ ఉంటారు. ఆళ్ళెప్పటికి కూడా నవ్వరు. అంత ఫన్‌గా ఉండరు. అంటే కోపంగానే ఉండరు. సీరియస్‌గానే ఉంటారు. అలాంటి సూపర్ స్టార్స్‌ని కూడా మన ఆర్-ట్రూత్ నవ్విపిస్తాడు. సో, అది మన ఆర్-ట్రూత్ జాబ్ అన్నమాట మన డబ్ల్యూడబ్ల్యూఈ దృష్టిలో. సో, అలా చూపిస్తుంది ఆర్-ట్రూత్‌ని. సో, అందుకనే మన ఆర్-ట్రూత్‌కి ఒక ప్రాపర్ మ్యాచ్ అనేది ఉండదు. ప్రాపర్ ఫ్యూడ్ అనేది ఉండదు. లేకపోతే కంపల్సరీగా మ్యాచెస్ ఉంటాయి. వేరే సూపర్ స్టార్స్ లాగానే ఛాంపియన్‌షిప్‌ని విన్ అయ్యేటోడు. బట్ ఏ కేటగిరీలో చూస్తదంటే ఒక కమెడియన్ లాగా. సో, ఒక కమెడియన్ లాగా ఫ్యాన్స్‌కి ఎంటర్‌టైన్ చేసే విధంగానే మన ఆర్-ట్రూత్‌ని చూస్తది. అందుకనే ఆ టైప్‌లో మిగిలిపోయిండు ఆర్-ట్రూత్. అలానే ఆర్-ట్రూత్ చిన్న సూపర్ స్టార్ ఏం గాదు. కిరాక్‌గా ఫైట్ చేస్తాడు. అందరికి తెలిసిందే. అండ్ నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి ఆనంద్ అడుగుతున్నారు. సో, డబ్ల్యూడబ్ల్యూఈ స్క్రిప్ట్ ఫైట్ అయితే కోడీ రోడ్స్ వర్సెస్ మన కెవిన్ ఓవెన్స్ మ్యాచ్ రాయల్ రంబల్‌లో జరిగినప్పుడు కెవిన్ ఓవెన్స్‌కి నెక్ ఇంజ్యూరీ అయింది గదా! సో, ఇప్పుడు అది రియల్ కాదా అని అంటున్నారు. సో, డబ్ల్యూడబ్ల్యూఈ స్క్రిప్ట్ ఫైటే. సో, దెబ్బలు తగులుతాయి. అలా అని స్క్రిప్ట్ ఫైట్ అయినంత మాత్రాన దెబ్బలు తగలయని ఎక్కడా లేదు. సో, ఖచ్చితంగా దెబ్బలు తగులుతాయి. మన బిగ్గీకి కూడా ఫైట్ చేస్తూనే దెబ్బలు తగిలినాయి. బట్ ఇక్కడ కెవిన్ ఓవెన్స్‌కి ఏందంటే అంటే ఆ మ్యాచ్ కంటే ముందే కెవిన్ ఓవెన్స్‌కి కొంచెం ప్రాబ్లమ్ ఉండే నెక్‌లో. కొంచెం ప్రాబ్లమ్ ఉండే అండ్ అది రాయల్ రంబల్‌లో ఇంకా ఎక్కువైపోయింది. ఔట్ ఆఫ్ యాక్షన్ ఎళ్ళాల్సి వచ్చింది. అండ్ ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి. ఒక సూపర్ స్టార్స్ ఇద్దరు రింగ్‌లో ఫైట్ చేస్తున్నారంటే ఆ మ్యాచ్ కంటే ముందు వాళ్ళు ఖచ్చితంగా డబ్ల్యూడబ్ల్యూఈ పర్ఫార్మెన్స్ సెంటర్‌లో ప్రాక్టీస్ చేస్తారు. మాక్సిమం ప్రాక్టీస్ చేస్తారు. చిన్న సూపర్ స్టార్ అయినా సరే, పెద్ద సూపర్ స్టార్ అయినా సరే, ఛాంపియన్ అయినా సరే. ఖచ్చితంగా వాళ్ళు మ్యాచ్ కంటే ముందు పర్ఫార్మెన్స్ చేస్తారు. సో, ఇప్పుడు ఒకవేళ వాళ్ళు పర్ఫార్మెన్స్ చేయకపోతే వాళ్ళకెలా తెలుస్తది? నువ్వు ఇలా అటాక్ చేయి. అంటే దాని తర్వాత నేను ఇలా అటాక్ చేస్తాను వాళ్ళకెలా తెలుస్తది? సో, ఖచ్చితంగా వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు. మ్యాచ్ కంటే ముందు ప్రాక్టీస్ చేస్తారు. సో, అలా ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి మాక్సిమం ఎక్కువగా దెబ్బలు తగలవు. అండ్ వాళ్ళకి తెలుసు ఏ మూవీని ఎగ్జిక్యూట్ చేస్తారు తర్వాత నెక్స్ట్ అనేది వాళ్ళకి తెలుసు కాబట్టి దెబ్బలు తగలకుండా తప్పించుకుంటారు. సో, అది రియాలిటీ. ఇలా చెప్తే కొందరికి నచ్చదు. సో, వాళ్ళు ముందే ప్రిపేర్ అయ్యి ఉంటారు కాబట్టి ఎక్కువగా దెబ్బలు తగలవు. సో, ఇప్పుడు దెబ్బలు తగులుతాయి కదా! అంటే సో, అది అన్‌ఎక్స్‌పెక్టెడే. ఇప్పుడు మన బిగ్గీకి అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గానే అయింది ఇంజ్యూరీ. అండ్ ఇటు కెవిన్ ఓవెన్స్‌కి కూడా అది అన్‌ఎక్స్‌పెక్టెడే. సో, అది కూడా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గానే జరిగింది. అదే మ్యాచ్‌లో కోడీ రోడ్స్ లైఫ్ కూడా ఎండ్ అయ్యేది. సో, అది కూడా అన్‌ఎక్స్‌పెక్టెడే. మళ్ళీ మనకి అది అన్‌రియల్‌లో చూపించినారు. కెవిన్ ఓవెన్స్ చాలా క్లియర్‌గా చెప్పిండు. "నీ లైఫ్ ఎండ్ అయ్యేది నా వల్ల. సారీ" అని కూడా ఈ టైప్‌లో చెప్పిండన్నమాట కెవిన్ ఓవెన్స్. బట్ కెవిన్ ఓవెన్స్ ఇంజ్యూరీ అనేది మ్యాచ్ కంటే ముందే స్టార్ట్ అయ్యి ఉండే. అండ్ మ్యాచ్‌లో కొంచెం ఎక్కువ అయిపోయేది. సో, దానివల్ల కెవిన్ ఓవెన్స్ మన డబ్ల్యూడబ్ల్యూలో రావట్లేదు. అది సర్జరీ అయిపోయింది. రికవరీ అవ్వడానికి కొంచెం టైం పడతది. డబ్ల్యూడబ్ల్యూఈ అనేది స్క్రిప్ట్ ఫైటే. స్క్రిప్ట్ ఫైట్ అయినంత మాత్రాన దెబ్బలు తగలవని అర్థం కాదు. కొంతమంది ఉంటారు ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ రియల్ కాదని వాళ్ళు కొట్టేటప్పుడు మాక్సిమం ఎవ్వరికీ దెబ్బ తగలదు. అవన్నీ స్లో మోషన్‌లో చూస్తే అక్కడ దెబ్బ తగలదు.
అసలు టచ్ కూడా కాదు. సో వీటిని చూసి ఫేక్ అనుకుంటారు. అదంతా రియల్ ఫైట్ కాదనుకుంటారు. సో రియల్ ఫైట్ కాదు. నేను కూడా చెప్తున్నాను కదా! రియల్ ఫైట్ కాదు. స్క్రిప్ట్ ఫైట్. అలా అని దెబ్బలు తగలకుండా ఉండవు. రక్తాలు రాకుండా ఉండవన్నమాట. సో అది డబ్ల్యూడబ్ల్యూఈ అనేది. సో దీనిపైన లాంగ్ వీడియో చేయమంటే చేస్తాను. సో మీరు ఇంట్రెస్టెడ్‌గా ఉండాలి. సో మీరు ఇంట్రెస్టెడ్‌గా ఉంటే అసలు డబ్ల్యూడబ్ల్యూఈలో సూపర్ స్టార్స్ రింగ్‌కి వచ్చే నుండి అండ్ మ్యాచ్ ఎండ్ అయ్యే వరకు ఏం జరుగుతది? అది ప్రాసెస్ ఎలా ఉంటదో మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఒక వీడియోలో. సో మీరు చెప్పండి. మీరు ఇంట్రెస్టెడ్‌గా ఉంటే ఆ వీడియో చేస్తాను. లేదంటే లేదు. అండ్ నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి మన అంజయ్ అడుగుతున్నారు. డీన్ ఆంబ్రోస్ అప్డేట్. సో డీన్ ఆంబ్రోస్ అంటే ఖచ్చితంగా డబ్ల్యూడబ్ల్యూలో వచ్చే ఛాన్స్ లేదు. ప్రతి ఒక్కరు డీన్ ఆంబ్రోస్ డబ్ల్యూడబ్ల్యూలో రావాలని కోరుకుంటారు. ఇప్పటికి కూడా డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేస్తాడు అని నమ్మకంతో ఉన్నారు. బట్ అది జరగడం అంటే చాలా కష్టం అని చెప్పాలి ఇప్పుడు. ఎందుకంటే రీసెంట్‌గానే డీన్ ఆంబ్రోస్ ఛాంపియన్‌షిప్‌ని విన్ అయిండు ఏఈడబ్ల్యూలో. ఏఈడబ్ల్యూలో ఛాంపియన్‌షిప్‌ని విన్ అయ్యి, ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూలో వస్తారంటే అది ఎలా సాధ్యమవుతది? కాదు గదా! సో, ఖచ్చితంగా అది కాదు. అండ్ ఏఈడబ్ల్యూతో కాంట్రాక్ట్ 2027 దాకా ఉంది. ఆ కాంట్రాక్ట్ ఎక్స్‌పైర్ అయిపోయేదాకా ఏఈడబ్ల్యూ నుండి డీన్ అంబ్రోస్ కదిలే ఛాన్స్ లేదు. ఒక్కవేళ కదలాలంటే ఏఈడబ్ల్యూ ఫైర్ చేయాలి. లేదంటే మన డీన్ అంబ్రోస్‌కి ఏఈడబ్ల్యూతో విసుగు పుట్టి డబ్ల్యూడబ్ల్యూలో రావాలి. ఆ 2 జరిగే విధంగా లేవు. ఎందుకంటే ఏఈడబ్ల్యూతో డీన్ అంబ్రోస్ ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. డబ్బుకు డబ్బు వస్తుంది, పేరుకు పేరు వస్తుంది, మ్యాచెస్‌కి మ్యాచెస్ వస్తున్నాయి. స్టార్ పవర్‌కి స్టార్ పవర్ ఉంది. ఏఈడబ్ల్యూలో డీన్ అంబ్రోస్‌కి ఇవన్నీ ఇడిసిపెట్టి ఏఈడబ్ల్యూ నుండి డీన్ అంబ్రోస్ డబ్ల్యూడబ్ల్యూకి ఎందుకు వస్తారు? అండ్ డబ్ల్యూడబ్ల్యూ నుండి వెళ్ళిపోవడానికి మెయిన్ రీజన్ ఇదే. మనీ ఏం లేదు. ప్రాపర్ స్టోరీ లైన్ లేదు. ప్రాపర్ స్టార్ పవర్ లేదు డీన్ అంబ్రోస్‌కి. ఇవన్నీ లేవు గాబట్టే డీన్ అంబ్రోస్ డబ్ల్యూడబ్ల్యూని వదిలి ఏఈడబ్ల్యూకి వెళ్ళాల్సి వచ్చింది. సో, ఏఈడబ్ల్యూలో అవన్నీ ఉన్నాయి. మనీ ఉంది. తనకి గౌరవం ఉంది. అన్నీ ఉన్నాయి గాబట్టే ఏఈడబ్ల్యూతో స్టే అవుతుండు ఇప్పటి వరకు గూడా. అండ్ 2027లో గూడా వస్తాడు అనేది గ్యారంటీగా చెప్పలేం. ఎందుకంటే మళ్ళీ ఏఈడబ్ల్యూ ఒక మంచి కాంట్రాక్ట్ ఇచ్చి, ఇంకా పెద్ద స్టార్ పవర్ ఇచ్చి, డిఫరెంట్ లెవెల్‌లో బుక్ చేద్దామని అనుకుంటే ఏఈడబ్ల్యూలోనే ఉండొచ్చు. లేదంటే ఒక రిటైర్మెంట్ టైమ్‌లో వన్ లాస్ట్ టైమ్ రోమన్ రెయిన్స్, సెత్‌తో కలుద్దామని ఈ టైప్‌లో ఏమైనా ఫీల్ అవుతే అప్పుడు డీన్ అంబ్రోస్ డబ్ల్యూడబ్ల్యూలో వచ్చే ఛాన్స్ ఉంది గానీ, సో, ఖచ్చితంగా వస్తాడు అనే దానికి ఏ గ్యారంటీ లేదు మన డీన్ అంబ్రోస్ డబ్ల్యూడబ్ల్యూలో. అండ్ మీకు చాలామంది కనిపిస్తాయి. మీకు సోషల్ మీడియాలో కనిపిస్తాయి డీన్ అంబ్రోస్ డబ్ల్యూడబ్ల్యూలో వస్తుండు అని. అవేం నమ్మకండి. ఖచ్చితంగా డీన్ అంబ్రోస్ కాంట్రాక్ట్ ఎక్స్‌పైరీ అయితేనే ఏఈడబ్ల్యూతో వేరే కంపెనీకి వెళ్ళగలడు. అలా గాకుండా వెళ్ళాలి అంటే అంటే ఏఈడబ్ల్యూ అయినా ఫైర్ చేయాలి. లేదంటే డీన్ అంబ్రోస్‌కి తిక్కలేసి అక్కడి నుండి ఎళ్ళిపోవాలి. ఆ సిట్యుయేషన్ లేదు మన డీన్ అంబ్రోస్‌కి. అలా చూసుకుంటే డీన్ అంబ్రోస్ ఇప్పట్లో డబ్ల్యూడబ్ల్యూలో రాడు. 2027 తర్వాత మనసు మారితే మేబీ చెప్పలేం గానీ, అది అప్పుడు 2027 అప్పుడు చూసుకోవాలి. సో, ఇప్పుడు మనం డీన్ అంబ్రోస్‌ని ఎక్స్‌పెక్ట్ చేయడం కొంచెం కష్టమే అని చెప్పాలి. అండ్ నెవర్ సే నెవర్. ఎంత పెద్ద సూపర్ స్టార్ అయినా సరే, ఎన్ని గొడవలైనా సరే, బెస్ట్ ఫర్ బిజినెస్ ఆలోచించి ఆ సూపర్ స్టార్‌ని రిటర్న్ తీసుకొస్తది. బట్ దానికి టైం పడతది. ఇప్పుడు సీఎం పంకే 10 సంవత్సరాల తర్వాత వచ్చిండు. సో, డీన్ అంబ్రోస్‌కి కొంచెం ఇంకా టైం పట్టొచ్చు. సో, ఆ టైం దాకా వెయిట్ చేయడం తప్ప మనం ఏం చేయలేము. సో, అదన్నమాట ఎఫ్ఏక్యూ ఈ ఐటెమ్. అండ్ ఇంకో 2 చిన్న అప్డేట్స్ ఉన్నాయి. అదేందంటే మన ఎలియా నైట్ గురించి. సో, ఎలియా నైట్ నెక్స్ట్ రాలో వస్తాడు అన్నట్టుగా అప్డేట్ అయితే వస్తుంది. సో, ఇప్పుడు నెక్స్ట్ మనకి నెట్‌ఫ్లిక్స్‌లో అంటే రావడం 1 ఇయర్ కంప్లీట్ అయిపోయింది గదా! సో, ఈ సంవత్సరం ఫస్ట్ రాలో మన ఎలియా నైట్ రిటర్న్ చేస్తాడు అన్నట్టుగా అప్డేట్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మన సెత్ రాలిన్స్ గురించి. సో, మన సెత్ రాలిన్స్ ఒక షాకింగ్ న్యూస్ అన్నమాట. మన సెత్ రాలిన్స్ డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేసిన తర్వాత ఒక న్యూ లుక్‌లో వస్తాడు అని, న్యూ గెటప్‌లో వస్తాడు అన్నట్టుగా ఒక చిన్న రూమర్. అంటే ఆ గెటప్ ఏంది అంటే గుండు కొట్టుకొని వస్తాడంట. సో, చాలా వైరల్ అవుతున్నాయి మన సెత్ ఫోటోస్. అంటే గుండు కొట్టుకోలేదు ఇంకా. సో, గుండు కొట్టించుకొని డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేస్తాడు. అండ్ ఇప్పుడు ఆస్టిన్ థియరీకి కూడా హెయిర్ ఏం లేదు కదా! సో, ఆ టైప్‌లో వస్తాడు సెత్ కూడా అని. అండ్ సెత్, ఆస్టిన్ థియరీ కలిసి విజన్ పైన అటాక్ చేస్తారని ఇటువంటి ఒక రూమర్. సో, చూడండి మరి ఆస్టిన్ థియరీ ఎలాగో గుండులోనే వచ్చిండు. అంటే ప్రాపర్‌గా హెయిర్ లేదు, ఫుల్ హెయిర్ లేదు. మరీ అంతగానం గుండు కూడా లేదు ఆస్టిన్ థియరీకి. బట్ మన సెత్ మాత్రం టోటల్ ప్రాపర్ గుండులో వస్తాడని రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. సో, నాకు తెలిసి సెత్ రాలిన్స్‌కి గుండంటే అసలు సూట్ అవ్వదు. సెత్ రాలిన్స్ లాంగ్ హెయిర్‌లోనే బాగుంటాడు. సో, లాంగ్ హెయిర్‌లో ఉంటేనే బాగుంటదని నాకనిపిస్తుంది. మరి మీరేమంటారో కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. సో, అది వీడియో ఎట్లా అనిపించిందో కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. సో, ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌లో షేర్ చేయండి.
కంపల్సరీ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తది. సో, ఫర్దర్‌గా మీరు వీడియో మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ.